ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడికి ఎన్నో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే మరి మొదటగా మరి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి దేవుడికి మరి ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఆ, మనం చదివినటువంటి వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 11వ అధ్యాయము 23 నుంచి 29 వరకు మనము చదువుకోవడం జరిగింది. అయితే ముందుగా ఇచ్చినటువంటి కొన్ని ముందు మాటలు బట్టి మనము మనకి ఈ రోజు యొక్క ప్రతి ప్రాముఖ్యత మనకి తెలిసే ఉన్నది. అయితే దీన్ని ఈ యొక్క రోజుని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆ కంటే ముందు మనం ఈ యొక్క వాక్య భాగాన్ని మనం చదివినట్టయితే ఇక్కడ మనకి దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప గాని లేకపోతే ఆ ఆయన చేసినటువంటి ఒక నిబంధన గాని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు రెండు విషయాలు మనము ఆ జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఒకటి దేవుడు చేసినటువంటి ఒక నిబంధన ఒకటి అయితే, రెండోది ఏంటనంటే ఆయన ఆయన యొక్క ఆయన యొక్క మరణంని ప్రచురం చేసే ఒక ఒక పద్ధతిని ఆయన మనకి చూపించినట్టు మనము చూడొచ్చు. ఇది కేవలము ఒక ఆ ఆచారపరమైనటువంటి విషయం మాత్రమే కాదు కానీ ఆయన మనకి ఒక లేకపోతే ఒక స్టాండర్డ్ ని ఆయన నియమించినట్టు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా ఆయన ఎటువంటి ఆ ఆ, ఆలోచన విధానాన్ని మనకి చెప్తా ఉన్నారంటే, ఆయన ఒక వ్యక్తి యొక్క హృదయము ఆ ఎలాగా తన యొక్క వ్యక్తిగతమైనటువంటి పరిస్థితిని ఎలాగ తన పరిశీలించుకొని తన యొక్క ఆ ఆ, తను చర్చ్ యొక్క భాగంలో ఎలాగా ఒక దేవుని యొక్క శరీరమై ఉన్నాడు, లేకపోతే ఈ ఎలా ఎటువంటి పరిస్థితుల్లో ఎటువంటి మనస్తత్వం కలిగి మనము ఆయన యొక్క రొట్టెలోని పాలు పంపులు పొందాలి, అలాగా అయోగ్యంగా పొందితే ఎటువంటి పరిస్థితుల్ని మనము తీసుకోవాల్సి ఉంటది. వీటన్నిటిని గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ లేకపోతే ఆయన మనకి వర్ణిస్తూ కొరింథీ సంఘానికి చెప్తున్న ఆ యొక్క పరిస్థితిలో ఈ యొక్క భాగము రాయబడింది అని మనము ఆలోచన చేయొచ్చు. అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని మనము చిన్న స్టడీ లాగా మనము ఆలోచన చేసినట్లయితే మనము అసలు ఏమి నేర్చుకోవచ్చు, దీని నుంచి మనకి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారు అన్నది మనము ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే దీంట్లో మనము ఒక మూడు భాగాలుగా మనం విభజించినట్టయితే దాన్ని మొదటిగా ఏంటంటే దిస్ నైట్ ఈస్ కాల్డ్ ద నైట్ ఆఫ్ బిట్రేయల్ జనరల్ గా. సో ఈ రాత్రి యేసుక్రీస్తు వారు యూదుల చేత ఆయన మోసగింపబడినటువంటి ఆ రాత్రి మనము చూస్తాం. అయితే ఇటువంటి చేదైనటువంటి సందర్భంలో కూడా ఆయన మనకి ఏమిచ్చారంటే ఒక బహుమానాన్ని ఇచ్చినట్టు మనం చూడవచ్చు. సో ఆ యొక్క బహుమానము ఏంటి అని అంటే ఆయన ఏమి మనకి ఆ బోధిస్తా ఉన్నారంటే, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ చేత ఆయన ఏమి బోధిస్తా ఉన్నారంటే, ఇది కేవలము ఒక కట్టడ లేకపోతే దేవుడు ఇచ్చినటువంటి ఒక కేవలం ఆచారం కాదు కానీ ఇది దేవుని యొక్క కృప చేత అనుగ్రహింపబడినటువంటి ఒక ఒక ఆపర్చునిటీ అని మనము చూడొచ్చు. అయితే అటువంటి అంటే మోసపోయేటువంటి ఒక పరిస్థితి నుంచి కూడా దేవుడు ఆ రోజు రాత్రి మనకి ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఆయన కృపను మనకి ప్రచురం చేసినట్టు మనము ఆలోచన చేయొచ్చు. అయితే ప్రభు బలని మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే మొదటగా ఆ రొట్టెను విరవడము, రెండవది ఏంటంటే ఆ యొక్క ద్రాక్ష రసమును త్రాగడం అనే ఒక రెండు ఈవెంట్స్ ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే ఆ విరవబడినటువంటి రొట్టె దేవుని యొక్క శరీరమునకు సాదృశ్యము అని, ఇంకా ఆ యొక్క పాత్రలో ఉన్నటువంటి ద్రాక్ష రసము ఆయన యొక్క నిబంధన రక్తమునకు సాదృశ్యమని మనము అర్థం చేసుకోవచ్చు. అయితే వీటిలో ఉన్నటువంటి మనకి అప్లికేషన్ ఏంటి అని అంటే, మనము దేవునిలోని ఆ ఒక్కటై ఉన్నాము అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిసారి మనం దేవుని యొక్క రొట్టెను ద్రాక్షరసం తీసుకున్నప్పుడు అది కేవలము ఒక ఆచార వ్యవహారంగా కాదు కానీ
అది మనము దేవునిలో మనం ఏమై ఉన్నాము అన్నది మనం గ్రహించి ఆయన యొక్క శరీరము ఇటువంటి విధంగా విరవబడింది. విరవబడిన ఆ, శరీరము అది దేనికోసం అనంటే మంచి వాక్యం రాసి ఉంటది. ఏంటంటే నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలిగెను అని ఒక మంచి ఆ, వాక్యం మనము చూస్తా ఉంటాము. అయితే ఆ ఇంకా అదే సన్నివేశంలో మనము దేవుని యొక్క శరీరాన్ని లేకపోతే ఆయన పొందినటువంటి దెబ్బల్ని మనము ఇఫ్ వి అప్లై మనము దానికి ఆపాదించుకున్నప్పుడు అంటే మన యొక్క హృదయానుసారంగా మనము మానసిక స్పృహతో ఇది దేవుని యొక్క శరీరము నా కొరకు చీల్చబడింది, లేకపోతే దేవుని యొక్క శరీరం నా కొరకు దున్నబడింది అని మనం ఎప్పుడైతే ఇఫ్ యు టేక్ ఇట్ పర్సనల్, దెన్ వీ కెన్ ఫీల్, దెన్ వీ కెన్ హ్యావ్ ద ఇంపాక్ట్ ఆఫ్ దట్ బ్రోకెన్ బ్రెడ్ ఆర్ ఆ యొక్క త్యాగాన్ని మన జీవితంలోని మనం అప్లై చేసుకున్న వాళ్ళము అవుతాం. సో మొదటగా ఆ యొక్క ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానాన్ని మనము ఏ విధంగా మనము రిసీవ్ చేసుకోవాలి, దేవుణ్ణి ఆ యొక్క సిలువ త్యాగాన్ని మనము జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశంగా మనము భావించవచ్చు. అయితే రెండో విషయంగా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ గిఫ్ట్ బట్ ఆల్సో డిక్లరేషన్ ఆఫ్ గాస్పల్. మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే అది ఆ, అక్కడ ఏమని ఉంటదంటే ఆ, ఒకసారి మనము చూసినట్టయితే ఇది ఆ, ఓకే, ఏస్తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తి పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, సో హీ లిఫ్టెడ్ ద బ్రెడ్ అండ్ హీ ప్రైజ్డ్, హీ గేవ్ థ్యాంక్స్. సో అంటే ఆ, ఎత్తి పట్టుకొని ఆ, అన్న విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే ఇట్స్ అబౌట్ ద ప్రొక్లమేషన్ ఆర్ ద డిక్లరేషన్ ఆఫ్ ద గాస్పెల్. అంటే ఆ, దేవుని ఆ యొక్క సువార్త ఏదైతే ఉందో దాన్ని మనము ఆ దాచిపెట్టుకొని కుంచి కింద పెట్టినటువంటి దీపంగా కాదు, కానీ ఇట్ ఈస్ ఆర్ గాస్పల్ ఆర్ అవర్ లైఫ్ ఇన్ క్రైస్ట్ షుడ్ బి లైక్ ద లైట్ టు ఎవ్రీ వన్. సో ఈ ఆ పాత్రను ఎత్తి పట్టుకొని లేకపోతే ఆ యొక్క బ్రెడ్ ని లేకపోతే ఆ యొక్క రొట్టెను ఎత్తి పట్టుకొని అన్న విషయం గురించి ఆలోచిస్తున్నట్టయితే మనం ప్రతిసారి ఆ యొక్క ఆ రొట్టెని తిని పాత్రలోని త్రాగినప్పుడు వి ప్రొక్లెయిమ్ ద లార్డ్స్ డెత్, అంటే దేవుని యొక్క అమూల్యమైనటువంటి ఆ యొక్క త్యాగాన్ని మనము ప్రచురం చేసిన వాళ్ళముగా మనము ఆ భావించవచ్చు. అంటే అది ఆ ఒక రొట్టె విరవడం అనేది అందరికీ కనిపించేటువంటి ఆ ఒక కార్యము. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే చూస్తారో వారికి ఒక హృదయంలోని ఒక ప్రశ్న పడుతుంది, వీళ్ళు ఎందుకు ఇలాగా రొట్టె విరవడము, ఈ పాత్రలను త్రాగడం ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రతి ఒక్కరికి ఒక ప్రశ్న కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ప్రొక్లెయిమ్ ద గాస్పెల్ దట్ the reason for having this bread and the cup of wine is the memorandum of the ultimate sacrifice that we got from our Lord. సో ఈ రొట్టెను లేకపోతే ద్రాక్షరసాన్ని తీసుకున్నది ఎందుకనంటే ఆ యొక్క దేవుని యొక్క అమూల్యమైనటువంటి త్యాగాన్ని, లేకపోతే సర్వసృష్టికర్త అయిన దేవుడు మన కొరకు వచ్చి ఆయన చేసినటువంటి త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకోవడానికి ఇది మనం చేస్తున్నామని దేవుని యొక్క ఆ యొక్క త్యాగాన్ని చూపించడానికి, లేకపోతే దాని గురించి వర్ణించడానికి మనకి ఒక గొప్ప అవకాశంగా మనము దీన్ని భావించవచ్చు. సో ఇదే విధంగా మనము ఎటువంటి పరిస్థితుల గురించి మనం ఎదురు చూడాలి ఒక క్రైస్తవ జీవితంలో అంటే మనము ఆ ఆ జరగబోయేటువంటి సంగతులను బట్టి, లేకపోతే జరిగినటువంటి సంగతులను బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాము. అదే విధంగా ఈ యొక్క రొట్టెను ద్రాక్షరసం తీసుకున్నప్పుడు అది మనకు ఒక అవకాశంగా మనం భావించి మనం మనస్ఫూర్తిగా దేవునికి ఈ యొక్క ఆ ఆ రొట్టెలోని లేకపోతే ప్రభు బలిలో పాలిపంపులు పొందుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఆ మనము ఆ ఆ యొక్క కార్యం ద్వారా దేవుని యొక్క సువార్తను మనము నాన్ వర్బల్ గా అంటే ఆ అది అది మనం చేయడం ద్వారా మనము ఒక సువార్త చెప్పడానికి ఒక పరిస్థితిని మనము కలుగు చేసిన వారముగా ఉంటాము అని పౌలు కొన్ని ఆ తన యొక్క ఆ, వ్రాయడం యొక్క విధానంలో ఆయన
కొరింథీ యొక్క సంఘానికి ఆయన ప్రోత్సహిస్తా ఉన్నారు. ఇది ఇది మనం చేయాలి. ఇది మన ప్రభు నేర్పినటువంటి ఒక విషయం గనుక మనము ఈ యొక్క పరిస్థితుల్లోని మనము చక్కగా అభివృద్ధి పొంది మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ అండ్ ఆల్సో బి వెరీ ప్రాంప్ట్ ఇన్ ప్రొక్లెయిమింగ్ ద గాస్పెల్ త్రూ ద యాక్ట్ విచ్ గాడ్ హ్యావ్ గివెన్. సో దేవుడు నేర్పించినటువంటి ఈ యొక్క చక్కనటువంటి ఈ యొక్క ఆ, పరిస్థితిని బట్టి మనము దేవుని యొక్క సువార్తను మనము వెదజల్లేవారుగా మనము ఉండాలి అని మనం రెండో విషయమని మనము ఆలోచన చేయొచ్చు. ఇంకా ఒక చివరిగా మూడో విషయంగా మనము ఆలోచన చేసినట్లయితే ఇది ఆ ఆ, ఈ యొక్క ప్రభు బల కార్యక్రమాన్ని మనము ఒకసారి ఇంకా చివరి వరకు చూసినట్లయితే ఒక 27 నుంచి 29 వచనాలు మనం చూసినట్లయితే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి. అయితే ఇక్కడ మనకి ఒక ఆ, ఒక ప్రాసెస్ లేకపోతే ఒక కార్యాన్ని చెప్పడమే గురించే కాదు, కానీ దాని యొక్క ఆ, అంటే అది అయోగ్యంగా చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు అని మనము ఆలోచన చేయాలి. అంటే ఎవరైతే ఆ ఈ యొక్క ఇది కేవలము ఒక ఆచారంగా వ్యవహరించడము లేకపోతే ఒక ఆ నిర్లక్ష్య ధోరణితో ఆ యొక్క అరగెంట్ సిచ్యువేషన్ లో ఇది కేవలము ఇట్స్ జస్ట్ అందరూ చేస్తున్నారు నేను చేయాలి అన్న ఒక ఉద్దేశంతో చేసినట్లయితే హీఈస్ గివింగ్ కైండ్ ఆఫ్ సాఫ్ట్ వార్నింగ్ టు ద పీపుల్. ఏమనంటే ప్రతి ఒక్కరు కూడా మొదటగా చేయాల్సిన ఏంటి అని అంటే వారి యొక్క హృదయంలో స్వపరీక్ష చేసుకోవాలి అన్న ఒక విషయాన్ని ఆయన కొంచెము గట్టిగా చెప్తున్నట్టు మనము చూడొచ్చు. అలాగా స్వపరీక్ష చేసుకోకుండా ఇలాగా వాళ్ళకి నచ్చిన విధంగా లేకపోతే ఒక ఆచారపరంగా జరిగించినట్టయితే తప్పకుండా వారు శిక్షకి గురి అవుతారు అని అని రాస్తూ, అందుకనే అందునిమిత్తమే అనేక మంది మీలో రోగులయ్యి ఉన్నారు అని మనకి ఇక్కడ ఆ 30 వచనంలో మనకు ఉంటుంది. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు అని, చాలా మంది నిద్రించున్నారు అని అని మనకి రాయడము జరుగుతూ ఉంటది. అయితే దీన్ని మనం ఎలాగా మనము మన జీవితంలో అప్లై చేసుకోవచ్చునంటే ఈ యొక్క ప్రభు బల కార్యక్రమం అనేది ఆ అది మన జీవితంలో ఎంతో తగ్గింపుకి పశ్చాత్తాపంకి ఇంకా మనము దేవుని యందు ఉన్నటువంటి ఆ యొక్క కమిట్మెంట్ కి దానికి సాదృశ్యం అన్నది ప్రతిసారి కూడా ప్రభు బల్లకి మనం చేరుకునే ఆ సమయంలో మనము చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనలో స్వపరీక్ష చేసుకోవాలి. రెండవది ఏంటంటే మనల్ని మనం తగ్గించుకొని మనం ఎటువంటి ఆ ఆర్థిక పరిస్థితుల్లోని ఎంత సమృద్ధితోని ఎంత సంతృప్తితోని బ్రతుకుతున్నప్పటికీ కూడా అది కేవలము ప్రభువు వలన మాత్రమే కలిగింది అని మనము గ్రహించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పడం ద్వారా మనం మన యొక్క దేవుని యొక్క ఉనికిలోని మనము తగ్గించుకొని ఎలాగా మనం ఉండాలి అన్నది మనము నేర్చుకోవడంతో పాటుగా మనము తెలియక చేసినటువంటి ప్రతి ఒక్క తప్పుల్ని పాపాలని దేవుని యొక్క సన్నిధిలోని మనం విడిచిపెట్టి వీ నీడ్ టు కమ్ క్లీన్ బిఫోర్ వీ రీచ్ ద గాడ్స్ టేబుల్, బిఫోర్ వీ కమిట్. దేవుని యొక్క బలారాధనని మనం తీసుకునే ముందు మనల్ని మనము సిద్ధపరచుకున్నట్టు గాను మనము చేయాల్సినటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏంటంటే మనము ఈ యొక్క మాట ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగెను అన్న ఒక మాట మనకు జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దెబ్బలు కలిగినటువంటి ఆ యొక్క ఏరియా ఏదైతే ఉందో అది దేవుని యొక్క శరీరం. ఆ శరీరంని మనకి సాదృశ్యంగా మనము ఈ రొట్టెను తీసుకుంటున్నాం కాబట్టి అది ఆ రొట్టెను తీసుకుంటూ ఉన్నప్పుడు మన యొక్క ప్రార్థన విధానం లేకపోతే మన యొక్క ఆలోచన విధానము మనము దాన్ని ఎన్హాన్స్ అంటే దాన్ని ఇంకొంచెము మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అస్వస్థత, అది మానసిక అస్వస్థత అవ్వచ్చు, శారీరకమైన అస్వస్థత అవ్వచ్చు, తీరని పరిస్థితి అవ్వచ్చు, ఏదైనా కూడా మన కుటుంబం వారికి we need to encourage and to be encouraged to take the bread of to take the body of Christ
ఫార్ ద ఫర్ ద హీలింగ్ ఆఫ్ ఎనీ సిక్నెస్ త్రూ ఫెయిత్. సో ఇది మనం తీసుకున్నప్పుడు మన ఆ దేవుని యొక్క ఆ యొక్క దెబ్బల్ని మన జీవితంలోనికి ఆపాదించుకొని, దేవా నీ యొక్క దెబ్బల ద్వారా, నువ్వు తిన్నటువంటి దెబ్బల ద్వారా మేము స్వస్థత పొందాం గనుక మా కొరకు నువ్వు పొందినటువంటి ఈ యొక్క ప్రతి ఒక్క గాయానికి నీ వందనాలు, మా యొక్క హృదయంలోని మా యొక్క జీవితంలోని స్వస్థత కలుగజేయండి అని మనము ఎప్పుడైతే ఆ యొక్క ఆ మనస్ఫూర్తిగా మనము దేవుడిని ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మన జీవితంలోని ఎటువంటి లోటుపాట్లు కానీ, లేకపోతే మానసిక పరమైనటువంటి, ఆర్థిక పరమైనటువంటి, లేకపోతే ఆ యొక్క శారీరక పరమైనటువంటి ఎటువంటి అస్వస్థత అనేది నిలవదు అని మనము విశ్వసించి మనము ముందుకు వెళ్ళాలి అని ఆ ప్రతి ఒక్కరు కూడా, అంటే నాతో పాటుగా నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా నా యొక్క మాటలు నాకు చెవులు వింటా ఉన్నాయి. ఖచ్చితంగా నా యొక్క హృదయము ఆ ఆలోచిస్తా ఉన్నది. కాబట్టి మీతో మాట్లాడుతూ ఉంటుండగా దేవుడు కూడా నాతో మాట్లాడుతున్నాడని నేను ఆ యొక్క ఆ, ప్రత్యేకంగా నేను దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే మనము చివరిగా మనం ఏం ఆలోచన చేయొచ్చు అని అంటే, ప్రభు బల్ల ఆరాధన అనేది అది ఒక మనల్ని మనము ఆ దేవుని యొక్క వాక్యంలో, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము చూసుకొని మనము ఒక బేరీజ్ వేసుకొని ఆ దేవుని యొక్క సన్నిధిలోనే మనము పునరుత్థితము అయ్యి, అంటే మనము వీ నీడ్ టు రిస్టోర్, అండ్ ఆల్సో వీ నీడ్ టు రిఫ్లెక్ట్, అండ్ ఆల్సో వీ నీడ్ టు రిమెంబర్ వాట్ గాడ్ హ్యావ్ గివెన్ ఇన్ అవర్ లైఫ్, ద ప్రివిలేజ్ దట్ గాడ్ హ్యావ్ గివెన్. సో మనము దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనము చూసుకొని మనకు లోటుపాట్లు సరి చేసుకుంటూ మనము దేవుని యొక్క సన్నిధిలోని పునరుత్థితం అయ్యి, అంటే రెస్టోరేషన్ మీన్స్ పునఃస్థితి స్థాపన, అంటే ఆ పూర్వము మనం ఉన్నటువంటి స్థితిని మరలా స్థాపించుకోవడం. అది మన వల్ల కాదు, కానీ క్రీస్తు యొక్క రక్తం ద్వారా, ఆయన మన జీవితంలో చేసినటువంటి త్యాగం ద్వారా మాత్రమే మనము ఆ యొక్క పునఃస్థితిని, అంటే పూర్వం స్థితి అంటే మనము పుట్టినప్పుడు ఉన్న స్థితి కాదు, కానీ ఆదాము అవ్వ చేసినటువంటి పాపమునకు ముందు దేవుడు ఎటువంటి ఉద్దేశంతో ఆ ఆ, ఒక, అంటే మనిషిని, మానవుణ్ణి చేసినటువంటి ఉద్దేశం ఉన్నది కదండి. అది దట్ ఈజ్ అవర్ ఒరిజినల్ స్టేట్ బిఫోర్ సిన్ ఎంటర్స్ ఇన్ టు అవర్ లైఫ్. సో ఆ యొక్క పూర్వమైనటువంటి స్థితిని, దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని మనము జ్ఞాపకం చేసుకొని, అదే సంబంధాన్ని మనకి తిరిగి ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు మనకి ఈ యొక్క భూమి మీదకి వచ్చి మన కోసము ప్రాణం పెట్టి, ఆయన శిలువ మరణము పొంది మూడో దినమున లేచి ఆయన మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళారు అన్న యొక్క భావాన్ని మనము జ్ఞాపకం చేసుకొని, సో ఇట్స్ ఆల్ అబౌట్, we need to, it's a time of reflection, it's a time of restoration, and it's a time of remembrance of Christ's ultimate sacrifice. సో ఇటువంటి ఈ మూడు విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆ ఆ, మన యొక్క హృదయముని దేవుని యొక్క శరీరమును, దేవుని యొక్క రక్తమును సాదృశ్యమైనటువంటి రొట్టెను, ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మనకు హృదయాన్ని మనల్ని మనము సిద్ధపరచుకున్న ద్వారా మనము మనకి మాత్రమే మనము ఆ యొక్క రెడీనెస్ ని అప్లై చేసుకోవట్లేదు, కానీ ఇట్ ఈస్ హౌ వి ఆనర్ ది లార్డ్, అంటే దేవుణ్ణి మనము ఎలాగా గౌరవిస్తా ఉన్నాము, ఆయన యొక్క ఉనికిని మనం ఎలాగా ఆ మన జీవితంలోని వాల్యూ కలిగినటువంటి, అంటే విలువైనటువంటి పరిస్థితిగా మనము భావిస్తా ఉన్నాం అన్నది మనము అది వ్యక్తీకరించిన వారంగా మనము అవుతా ఉంటాం. కాబట్టి మనం ఒకసారి మనము ఏమి డిస్కస్ చేసుకున్నాం అన్నది ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే, మొదటగా అది ఇట్ ఈస్ ఎ గిఫ్ట్ ఫ్రమ్ ద నైట్ ఆఫ్ బిట్రైల్. అది ఈ యొక్క ప్రభు బల కార్యక్రమం అనేది దేవుని యొక్క బహుమానం అయ్యి ఉన్నది అని మనం ఆలోచన చేయొచ్చు. రెండవదిగా ఏంటంటే, ఇది మనకున్నటువంటి విశ్వాసమును ప్రచురం చేసేటువంటి ఒక అవకాశంగా, లేకపోతే మనకున్నటువంటి ఆ యొక్క సువార్తను, ఈ క్రైస్తవ సువార్తను మనము ప్రచురం చేసేటువంటి ఒక దారిగా మనము ఆలోచన చేయొచ్చు. మూడవదిగా ఏంటంటే, ఈ యొక్క బల కార్యక్రమాన్ని మనము ఎంత శ్రద్ధగా మనం ఆచరించాలి, మనం ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి మనస్థితి కలిగి మనము దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నది మనము
చూసాం. అది 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 మనము స్టడీ చేసాం ఇప్పుడు ఈ యొక్క కొన్ని వచనాల ద్వారా. అదే విధంగా మనము ఈ యొక్క ఈ రోజునటువంటి అంటే యాజ్ పర్ హిస్టరీ ఈ యొక్క లక్షవారం రోజున ఈ యొక్క కార్యక్రమం మొదటగా జరిగినట్టు మనము ఆలోచన చేయొచ్చు. ఈ యొక్క కార్యక్రమంలో మనము మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఆ యొక్క స్థానాన్ని మళ్ళీ తిరిగి పొందుకోవడానికి దేవుడు చేసినటువంటి బలియాగాన్ని మనము ఎలా ఆ, ఆ, మనం వాటిలో ఆ యొక్క స్థితిలోని మనం ఉండడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఆ, మన యొక్క హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి అన్నది అన్నది ఇంకా ఆయన సిలువ త్యాగం జ్ఞాపకం చేసుకోవడానికి మనము ఆ, సిద్ధంగా ఉండాలి అన్న ఒక ఉద్దేశాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్టు ద్వారా మనము ఈ యొక్క ప్రభు బల కార్యక్రమాన్ని కేవలము ఆచార వ్యవహారంగా మాత్రమే కాదు కానీ ఆ అది దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశంగా ఆ ఆ యొక్క అమూల్యమైనటువంటి ఆ ఒక సందేశంగా మనం భావించి మనం ముందుకు వెళ్తా ఉండాలి. అయితే ఆ నేను ఒక చిన్న ఆ నాకు వ్యక్తిగతమైనటువంటి సాక్ష్యం పంచుకోవడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. అయితే ఆ దేవుని కృపను బట్టి మా యొక్క జీవితంలోని ఆ మాకు ఇచ్చినటువంటి చక్కని బహుమానం ఏంటంటే మాకు తల్లిదండ్రులు అంటే దేవుని యొక్క భక్తి కలిగినటువంటి తల్లిదండ్రుల్ని దేవుడు మాకు ఇవ్వడం జరిగింది. అయితే చిన్నప్పటి నుంచి చక్కని ఆ క్రైస్తవ మట్టి మర్యాదలో పెరిగినప్పటికీ ఆ ఇంకా ప్రతి వారము చర్చికి వెళ్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రభు వాళ్ళ కార్యక్రమం ఆ ఆ పరిస్థితి యొక్క థియాలజీ తెలిసినప్పటికీ కూడా దాని యొక్క లోతుని గ్రహించలేని పరిస్థితి చాలా కాలం వరకు ఉంటా ఉన్నది. ఎందుకనంటే ఐ యూస్ టు ఫీల్ వెరీ ఓవర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. సో అటువంటి పరిస్థితిలో ఉంటుండగా నిజంగా దేవుడు ఎంతో కృప చూపించి ఆయన యొక్క రక్షణను కనపరిచిన తర్వాత ఆయన యొక్క బాప్తిస్మం పొంది దేవునిలోని నాటబడినటువంటి పరిస్థితి వెన్ యాక్చువల్లీ స్టార్టెడ్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నేను దేవుని యొక్క వాక్యాన్ని చదవడం మొదలు పెట్టానో నేను విన్నది ఒక ఎత్తు అయితే చదివి నేర్చుకున్నది లేకపోతే దేవుడు నా పరిశుద్ధాత్మ ద్వారా చేసి చూపించినటువంటి చక్కని ఆ యొక్క ప్రత్యక్షతలను బట్టి దేవుడు నాకు ఆలోచన విధానాన్ని ఎంతో పెంపొందింపు చేశారని నేను సాక్ష్యం ఇవ్వడానికి నేను సిగ్గుపడటం లేదు. అయితే ఎంతో కాలం అంటే till I started reading the word of God, I only know the audible experience. అంటే చక్కని దైవజనులు ఉన్నారు, చక్కని వ్యక్తులు ఉన్నారు, చక్కని ప్రసంగం చెప్పేవాళ్ళు ఉన్నారు, విని మాత్రమే ఊరుకుంటా ఉండేవాడిని అనమాట. అయితే వెన్ ఐ యాక్చువల్లీ స్టార్టెడ్ రీడింగ్ ద వర్డ్, గాడ్ స్టార్టెడ్ రివీలింగ్ థింగ్స్. సో దిస్ ఈజ్ ద డెప్త్ ఆఫ్ ద థింగ్. సో ఇది ఈ యొక్క పరిస్థితికి లోతైనటువంటి ఈ లోతు ఇంత అని చెప్పడము జరగడము ఇవన్నీ దేవుడు తన కృప ద్వారా ఆయన తెలియజేయడము చాలా అంటే ఆయనకి మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ప్రణాళికను బట్టి దేవుడికి ఎన్నో వందనాలు తెలియజేస్తా ఉన్నాము. సో అంటే ఇది నేను ఎవరితో మాట్లాడుతున్నాను అన్నది చాలా చక్కని స్పృహ కలిగే మనము నేను మాట్లాడుతా ఉన్నాను. మనకందరికీ దేవుడు ఎవరో తెలుసు. మనము క్రైస్తవ కుటుంబంలోని లేకపోతే క్రీస్తు కొరకైనటువంటి అవగాహన ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మనము ఉంటా ఉన్నాము. అయితే అయినప్పటికీ కూడా మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ ఈ యొక్క సమయాన్ని బట్టి ఏంటనంటే ఆయన మనం ప్రేమిస్తున్న విధానం బట్టి మనము ప్రభు బల యొక్క ఆరాధన నుంచి మనము ఎటువంటి విషయాలు నేర్చుకోవచ్చు. అది మీరు కానీ నేను కానీ మనం అందరం కలిసి దేవునికి సన్నిధిలోని ఇటువంటి విషయాలు మనం నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి చక్కని అవకాశం బట్టి దేవుడికి ఎన్నో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మరి కార్యవర్గానికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మనం అందరం ఒక చిన్న ప్రార్థన ద్వారా ఈ యొక్క వాక్యాన్ని మనము స్థిరపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జన్మగల దేవు నీకే వందనములు స్తోత్రం నాయన ప్రభా. మీరు మాకు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి నీకే వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం. మాకు ఇచ్చినటువంటి నాయన ప్రభా ఈ యొక్క అమూల్యమైనటువంటి నాయన ప్రభా పరిస్థితిని బట్టి నీకే వందనములు నాయన ప్రభా. అనేక మందికి ఇటువంటి నాయన ప్రభా పరిస్థితి లేదు, అయినప్పటికీ కూడా నాయన ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చినటువంటి నాయన ప్రభా ఈ యొక్క నాయన ప్రభా మరి
చక్కని ఏర్పాటుని బట్టి నీకే వందనములు స్తోత్రం నాయన ప్రభా. మరి వింటున్నటువంటి ప్రతి ఒక్క హృదయాన్ని మీరు ఆశీర్వదించండి నేను ప్రభా. దీవించండి నాయన ప్రభా. నాటబడినటువంటి నాయన ప్రభా ఈ యొక్క చక్కని నాయన ప్రభా ప్రతి ప్రతి మాట నాయన ప్రభా మరి మీరు ఫలభరితం చేయండి మా జీవితంలో నాయన ప్రభా. కార్యసాధకము చేయమని ప్రార్థన చేస్తాము. మా విశ్వాసాన్ని మరింత బలపరిచిన ఆయన ప్రభా. మరి మేము చేస్తున్నటువంటి నాయన ప్రభా, మేము తీసుకున్నటువంటి నాయన ప్రభా ఈ యొక్క రొట్టెను ద్రాక్షరసమును మీరు ఆశీర్వదించి దీవించి మాకు ఇస్తున్నటువంటి నాయన ప్రభా, మా జీవితంలో మాకు ఇస్తున్నటువంటి చక్కని క్లారిటీని బట్టి నీకే వందనములు స్తోత్రం నాయన ప్రభా. అయోగ్యంగా నీ యొక్క నాయన ప్రభా శరీరమును రక్తం నాయన ప్రభా తీసుకోకుండా నాయన ప్రభా మరి మీరే మాకు జీవితంలో మీరే చూపిస్తున్నటువంటి నాయన ప్రభా మరి చక్కని క్లారిటీని బట్టి నీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క చిన్న మందను మీరు నాయన ప్రభా మరి మీరు నాయన ప్రభా ముందుకు తీసుకెళ్తూ ఉంటుండగా నాయన ప్రభా మీరు మరింతగా నాయన ప్రభా మరి వీరిని దీవించిన ఆయన ప్రభా ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదకరంగా నాయన ప్రభా మీరు అందరినీ మరి మీరు చేసిన ఆయన ప్రభా మరి క్రీస్తు నాయన ప్రభా మరి మేము పుట్టబడక ముందు నాయన ప్రభా మా యొక్క ఉనికిని జ్ఞాపకం చేసుకొని మా యొక్క ఉనికి మొదలైనప్పుడు నాయన ప్రభా నీకున్నటువంటి ప్రణాళికను నాయన ప్రభా ఆ యొక్క పూర్వస్థితిని మేము స్థాపించుకునే విధంగా నాయన ప్రభా క్రీస్తులో మేము మరి ముందుకెళ్ళడానికి మీరే సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.